హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో మంచి రెసిపీ అండి, మంచూరియా ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. నేను ఈ రెసిపీని మొన్న మిగిలిన అన్నంతో తయారు చేశాను. చాలా చాలా బాగా వచ్చిందండి. ఆ రెసిపీని మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, దీనికి చల్లన్నం తీసుకున్నాను. తర్వాత 4 స్పూన్లు మైదా పిండి అండి, ఇది 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, చూడండి క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ధనియాల పౌడరు, జీరా పౌడరు, పచ్చిమిర్చి ముక్కలు, కారము, పసుపు, ఉప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేను ఈ వైట్ రైస్ చూపించాను కదా మీకు, చూడండి దీన్ని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి అన్నం చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికము, ఈ పచ్చిమిర్చి ముక్కలండి, మైదా, కార్న్ఫ్లోరు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి, జీరా పౌడరు, ధనియాల పౌడరు, కారం. ఇప్పుడు ఇదంతా చక్కగా అంతా కలిసేలాగా మెత్తగా కలుపుకుందామండి. చూడండి దీన్ని చక్కగా పిండి కలుపుకున్నాం. దీన్ని 2 నిమిషాలు పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని ఈ ఆయిల్ పోసుకున్న బండి పెట్టేసుకుందామండి. ఆయిల్ చక్కగా వేడిగా అవ్వాలి. నూనె కాగిందండి. నూనె మరీ వేడిగా అవ్వనవసరం లేదు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ బాల్స్ తయారు చేసుకుందాము. చూడండి చక్కగా చేతికి కొద్దిగా నూనె రాసుకుందాము. చూడండి మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్నవిగా ఇలా చేసేసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఇట్లా అన్నీ చేసుకుందామండి. ఆయిల్ బాగా వేడిగా అయిపోతే లోపల వేగదండి, పైన మాత్రం ఎర్రగా అయిపోతుంది కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. అందుకని చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దీన్ని. ఇట్లా అన్నీ వేయించేసుకుందాము. అన్నీ ఒకటేసారి వేసుకోకండి. అన్నీ ఒకేసారి వేసుకున్నామంటే కనుక బాల్స్ అన్నీ కొంచెం లావ్ అవుతాయి కాబట్టి ఆయిల్ పట్టగా పగిలిపోతాయండి. చక్కగా నిదానంగా వేయించుకోండి. ఎంత ఎర్రగా వేగినాయో వీటిని ఇలా కూడా సాస్తో తినేసేయచ్చండి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టేసుకుందామండి. ఈ వాయ అయిపోయేలోపు, లాస్ట్ వాయ మంచూరియా అయిపోయేలోపు గ్రేవీ తయారు చేసుకుందాం దీనికి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. దీంట్లో క్యారెట్ ముక్కలు, క్యాప్సికము, ఈ పచ్చిమిర్చి ముక్కలండి, చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు,
చూడండి, వెల్లుల్లి 2 రెబ్బలు చిన్న చిన్న ముక్కలు దొరుకుని వేసుకోవాలి. ఒక 2 టమాటాలండి. ఇవన్నీ ఒక్కసారి చక్కగా కలుపుకుందాం. కొద్దిగా మెత్తబడితే చాలండి ఇవి. స్టవ్ మీద ఈ వాయి అయిపోయిందండి, తీసేసుకున్నాము. ఇవి పక్కకు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చిల్లీ టమాటా సాస్ వేసుకుందామండి. ఇంకొక 2 నిమిషాలు దీన్ని ఇట్లా వదిలేద్దాం. చెక్క ముక్కలన్నీ మెత్తగా మగ్గినాయండి. అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా బాల్స్, చక్కగా ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చక్కగా దీంట్లో ఈ గ్రేవీలో ఈ బాల్స్ అన్నిటిని ఇట్లా ప్రెస్ చేద్దామండి. ఈ గ్రేవీ అంతా ఈ బాల్స్కి పట్టి చక్కగా ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు గార్నిష్ కోసము చక్కగా కొత్తిమీర వేసుకుందాము. అంతా ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చక్కగా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా నిజం ఇలాగే ట్రై చేయండి. ఒకసారి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.